అందరికీ నమస్తే. మనతో పాటు ఈరోజు సైకాలజిస్ట్ అలాగే లైఫ్ కోచ్, కౌన్సిలర్ మనతో పాటు ఉన్నారు గణేష్ గారు. ఆయన ఈరోజు లేజీనెస్ గురించి అడుగుదాం. రెగ్యులర్గా లేజీనెస్ అనేది మనందరికీ తెలిసిందే, అందరికీ ఉన్నదే. సో దీని గురించి సార్ ఏం చెప్తారనేది ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ చెప్పండి, అంటే జనరల్గా లేజీనెస్ అనేది అందరికీ ఉండేదే, కొద్దో గొప్ప. అది ఆ లేజీనెస్ పోవాలన్నా అసలు లేజినెస్ ఎందుకు వస్తుంది అనే దాన్ని మీరు వివరించాలి. లేజినెస్ కొద్దో గొప్ప ఉంది అంటే ఎవరికి వాళ్ళు అది జనరల్గా రెక్టిఫై చేసుకుంటుంటారు. ఈ సోమరితనం అంటాం తెలుగులో, లేదు బద్ధకం అంటాం. దాదాపు దేని మీద ఆసక్తి ఉండదు వాళ్ళకి, నిద్రపోతుంటారు, లేకపోతే కంటిన్యూగా నిద్ర పట్టదు వాళ్ళకి, దొల్లుతుంటారు పక్క మీద, లేదు టీవీనో ఫోనో పట్టుకొని 24 గంటలు దాన్ని చూస్తూ ఉంటారు. పిల్లలు అయితే టైంకి వాళ్ళ హోంవర్క్ చేయరు, పనులు పూర్తి చేయరు. జాబ్ లేదంటాడు కానీ జాబ్ గురించి ప్రయత్నం చేయడు ఇంకొక ఆయన. ఇట్లా రకరకాలుగా ఏంటంటే జీవితంలో లేజినెస్ అంటే సోమరితనం అనేటువంటిది మనిషిని వెంటాడేటువంటి ఒక ఇది ఉన్నటువంటి వాళ్ళు జనరల్గా విజయం సాధించడం అనేటువంటిది కూడా కష్టం. హార్డ్ వర్క్ లీడ్స్ టు జనరల్గా విజయం సాధించాలంటే కష్టపడాలి. సోమరిగా ఉంటే ఏదైనా సాధించడం సాధ్యం కాదు. చాలామంది మామూలుగా ఎక్సర్సైజ్ చేయాలి ఈ రోజు నుంచి మనం అంటారు, అనుకొని డేట్ పెట్టుకుంటారు, డేట్ పెట్టుకొని వెళ్తారు. 2 రోజులు 3 రోజులు చేస్తారు, రోజు గంటన్నర చేసి 3వ రోజు 4వ రోజు విత్డ్రా అయిపోతుంటారు. అట్లా ఇంకేదో గోల్ పెట్టుకుంటారు. ఆ గోల్ సంబంధించినటువంటి పెట్టుకున్నటువంటి గోలు గురించి ఒక 5 రోజులు 6 రోజులు ప్రయత్నం చేసి మళ్ళీ వదిలేసేస్తారు, మధ్యలో వదిలేస్తారు, డ్రాప్ చేసేస్తారు. ఈ సోమరితనం ప్రధానంగా దీని వెనుకున్నటువంటి ఆలోచన ఏంటంటే థాట్ ప్రాసెస్. జనరల్గా ఏదైనా ఒక పని మొదలుపెట్టే ముందు సెల్ఫ్ డౌట్ ఉంటుంది, అక్కడి నుంచి మొదలవుతుంది. ఈ పని నేను చేయగలనా లేదా, లేకపోతే చేస్తే కూడా ఫెయిల్ అవుతానేమో, ఫెయిల్యూర్ భయం వెంటాడుతుంటుంది. అట్లా ఇంకోటి, ఈ పని నేను పర్ఫెక్ట్గా చేస్తానా లేదా, పర్ఫెక్ట్గా చేయలేనప్పుడు చేసి ఎదుటోళ్ళ ముందు నేను ఎందుకు అభాస్ కావాలా, చిన్నచూపు ఎందుకు, అసలే దానికంటే కూడా ఏం చేయకుండా ఉంటాం బెటర్ కదా. చేసి ఎదుటోళ్ళ ముందు చిన్నచూపు లేకపోతే నవ్వులు పాలయ్యే కంటే కూడా, అంటే వీళ్ళకి ఏంటంటే అటు పర్ఫెక్షన్గా చేయాలంటుంది, లేదా ఫెయిల్యూర్ అనేటువంటి భయం. ఇట్లాంటి వీటిలో ఈ భయాలు అనేటువంటిది దీనివల్ల సెల్ఫ్ డౌట్ వచ్చేసేసి దీంట్లోంచి పనులు వాయిదా వేయటం అనేటువంటిది జరుగుతుంటుంది. ఒక్కొక్క సందర్భంలో బాగా విపరీతమైన పని ఉంటే కూడా పని విపరీతమైన పని ఉందనుకోండి, ఆ పనిలోంచి కూడా అలసిపోయి ఏ పని వద్దు అనేటువంటి ఒక దాంట్లోంచి కూడా ఒక ఎండ్కి వచ్చేటువంటి పరిస్థితి. ఒకప్పుడు ఏ పని లేనప్పుడు కూడా సోమరితనం ఒక జాడ్డిల్లాగా, ఒక అంటురోగంలాగా అంటుకుంటుంటుంది. ఈ పని చేసేటువంటి క్రమంలో సోమరితనం అనేటువంటి దీన్ని మనం వెళ్ళగొట్టుకోవాలి, మన నుంచి మనం బయటపడేసుకోవాలంటే ఎవరికి వాళ్ళకి సెల్ఫ్ దీని నుంచి బయటపడాలనేటువంటి ఒక సంకల్పం ఉండాలి ముందు. ఉంటే కొన్ని టెక్నిక్స్ ద్వారా మనం కొన్ని చిన్న మార్పులు జీవితంలో చేసుకోవటం ద్వారా ఈజీగా వాటి నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఒక 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే కూడా ఫస్ట్ ఒక స్టెప్, ఒక అడుగు వేయాల్సిందే కదా. మొదట ఒక అడుగుతే కదా ప్రారంభమయ్యేది. 100 కిలోమీటర్లు ఒకసారి జంప్ చేయంగా, ఏదైనా సాధనమైనా దేంట్లో ఎక్కి వెళ్ళినా మనమైనా ఫస్ట్ మొదట అడుగుతూనే ఎంత ప్రయాణం, సుదీర్ఘ ప్రయాణమైనా ప్రారంభమవుతుంది. కాబట్టి ఏదన్నా పని ప్రారంభించాలనుకున్నప్పుడు మీ లక్ష్యం ఇంత దూరం ఉంది, ఇంత పెద్దది అనేది ముందు మర్చిపోండి, ప్రారంభించడానికి ప్రయత్నం చేయండి. ఈ ప్రారంభించే క్రమంలో కూడా పనులు నీకు చేయాల్సినటువంటి పని చాలా ఎక్కువ ఉంది. ఇంత పని అని ఒక్కసారి పెట్టుకోవటం కాకుండా దాన్ని చిన్న భాగాలకు విడగొట్టండి. మీ పనిని చిన్న హోంవర్క్, ఈరోజు ఇవి చదవాలి, ఈరోజు టైం టేబుల్ ఉందనుకోండి, మొత్తం ఒక పుస్తకం పెట్టుకున్నప్పుడు ఇంత రేపు నుంచి మొదలు పెడదాన్ని వాయిదా వేసేస్తాం. అట్లా కాకుండా ఈరోజు ఈ చాప్టర్ చదువుదాం, ఈ చాప్టర్లో ఈ పార్ట్ వరకు చదువుదాం అనేటువంటిది ఉన్నప్పుడు అంతవరకు ఈజీగా, సింపుల్గా నువ్వు చేరుకోగలిగే టార్గెట్ ఈజీ ఉంది కాబట్టి అది నిన్ను మోటివేట్ చేస్తుంది. ఆ రోజు నువ్వు దాంట్లోకి ప్రవేశించి చేయొచ్చు. కాబట్టి మీ పనిని చిన్న ఇదిగా పెట్టుకోండి, లక్ష్యాన్ని డిసైడ్ చేసుకోండి, లక్ష్యానికి ఖచ్చితంగా మనం నెరవేర్చాలనే సంకల్పం కలిగి ఉండండి.
దీంతోపాటు మీరు ఏదైతే లక్ష్యం పెట్టుకుంటారో అది మీకు దాని పట్ల ప్రేమ ఉండాలి. అట్లనే ఆ పని పట్ల కొంత నైపుణ్యం ఉండాలి. ఏ నైపుణ్యం లేకుండా దాని పట్ల ప్రేమ లేకుండా ఉన్నారనుకోండి, ఆ నైపుణ్యం సాధించడం కష్టం. ఉదాహరణకి నేను పాటలు పాడాలనుకుంటాను, కానీ నాకు గొంతు లేదు. నైపుణ్యం లేకుండా మొదలు పెడితే ఏమవుతుంది? మనం రీచ్ కాలేం. అందరూ అన్నీ చేయలేరు కదా, కొందరు చేస్తారు. కాబట్టి కాబట్టి అది చేయలేకపోతే అది ఓటమి అనుకోవద్దు. అట్లనే ఒక పని ప్రారంభించిన తర్వాత కూడా కొన్నిట్లో ఫెయిల్యూర్స్ అనేది కామన్ థింగ్. అబ్రహాం లింకన్ అంతవాడే ఒక 20 సార్లు అనేక చోట్ల ఓడిపోయి చివరికి మళ్ళీ అనుకోకుండా మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యాడు సార్ అబ్రహాం లింకన్. అంటే చాలామంది హిస్టరీ తీసుకుంటే కూడా చరిత్రలో రాజకీయ నాయకులు కావచ్చు, ఇతరత్రా సంబంధించిన వాళ్ళు కావచ్చు, ప్రారంభ దినాల్లో అనేక ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఆ తర్వాత పట్టుదలగా ముందుకు పోయి అద్భుత విజయాలు సాధించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఫెయిల్యూర్ అనేది అది స్టెప్పింగ్ స్టోన్, ఒక విజయానికి అదొక ముందడుగు. దాన్ని అట్లా రివ్యూ చేసుకోవాలి. అట్లనే పర్ఫెక్షన్ అనేది దీంట్లో కూడా ఉండదు. సంపూర్ణంగా చేయగలగటం అనేది ఆకాశం నుంచి ఏ అద్భుత దేవుడు వచ్చి కూడా ఏది సంపూర్ణంగా ఏది చేయటం అసాధ్యం. దేనికైనా లిమిటేషన్స్ ఉంటాయి, రిలేటివిటీ ఉంటుంది. నీకంటే ఇంకొక ఆయన మెరుగ్గా చేస్తే ఆయనకంటే ఇంకొక ఆయన మెరుగ్గా చేస్తారు. ఒక విషయంలో నువ్వు మిగతా వాళ్ళకంటే మెరుగ్గా ఉంటే ఇంకో విషయంలో నీకంటే వాళ్ళు మెరుగ్గా ఉండొచ్చు. కాబట్టి పర్ఫెక్షన్ పేరుతో పనిని ప్రారంభించకుండా వాయిదా వేయటం అనేటువంటి ఆ జాడ్యాన్ని, తత్వం, దాని తాలూకు ఆలోచన వెనుకున్నటువంటి ఆలోచన, భయాన్ని మనం వదిలించుకోవాలి. దీంతోపాటు ప్లాన్ ఉండాలి. ఒక పని చేసేటప్పుడు ఒక ప్రణాళిక ఉండాలి. ప్రణాళిక ఉంటే ఏంటంటే అస్తవ్యస్తంగా లేకపోతే నువ్వు దాని మీద చేయగలుగుతావు. అట్లా కొన్ని ఈ లేజినెస్ కూడా అనేక రకాలుగా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. కొందరు వ్యక్తిగత శుభ్రత, స్నానం చేయరు, తల దూకోరు, బట్టలు సరిగ్గా వేసుకోరు, అదే మురికి బట్టలు వేసుకొని తిరుగుతుంటారు. అట్లా ఇంట్లో వెళ్ళి చూస్తే చిందరవందరగా ఏవి అక్కడ అవి అక్కడ చంద్ర పడి ఉంటాయి. వాళ్ళు రివ్యూ చేసుకోవాలి. ఇది ఇతరులకి వచ్చినప్పుడు ఇబ్బందే, తనకు నలుగురు మధ్యకి వెళ్ళినప్పుడు ఇబ్బందే, తన ఇంటికి మిగతా వాళ్ళని పిలిచినప్పుడు ఇబ్బందే. ఇటువంటి ఈ పరిస్థితిని మార్చుకోవటానికి వాళ్ళు సంబంధించి ఈ సోమరితనాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో, శారీరక శ్రమ చేయటానికి సంబంధించి కొంత నిరాసక్తత ఉంటుంది కొందరిలో. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. జనరల్ అందరిలో ఉంటుంది. శ్రమ పట్టడం శరీరం అనే దాన్ని అంత ఈజీగా వంచడానికి మనం సిద్ధపడ్డాం. కానీ ఒకసారి వంచటం సిద్ధపడితే, శరీరాన్ని శ్రమ చేస్తే, ఎందుకు మనం శరీరాన్ని ఎక్సర్సైజ్ చేయండి ఆరోగ్యంగా ఉంటారని చెప్తున్నాం. కత్తి పదునుగా ఉండాలంటే దానికి ఎప్పుడూ కూడా ఖచ్చితంగా అది వినియోగించాలి. శరీరం కూడా ఆరోగ్యంగా ఉండాలంటే దానికి శ్రమ ఉండాలి. శ్రమ ఉండటం ద్వారా అది ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటే నువ్వు మానసికంగా కూడా బ్రైట్గా ఉంటావు. నువ్వు ఏదైనా పనులు చేయాలనుకుంటే దాన్ని కాన్సన్ట్రేట్ చేయగలుగుతావు. కాబట్టి మన యొక్క దృక్పథానికి సంబంధించి కూడా శ్రమ చేయటం పట్ల, శ్రమ పట్ల దీన్ని మార్చుకోవాలి. అట్లా మన దృక్పథంలో మార్పు వస్తే శ్రమ చేయడానికి అలవాటు పడితే మిగతా చిన్న ఈ అలవాట్లన్నిటి నుంచి కూడా మనం లేజినెస్ నుంచి బయటపడేటువంటి అవకాశం.